కొన్ని సంవత్సరాలు గడిచిపోయిన తర్వాత అంటే లక్షల సంవత్సరాలు చూస్తుంది. కలియుగము ఆయుధార ప్రమాణం 4,32,000 సంవత్సరాలు. అయితే ఈ కలియుగం ఒకటో భాగం. ఈ ఒకటో భాగం వచ్చేసరికి 1,08,000 సంవత్సరాలు. ఈ 1,08,000 సంవత్సరాల్లో ఇప్పుడు మనకు గడిచింది ఎంత అంటే దాదాపుగా 5,126 సంవత్సరాలు మాత్రమే గడిచింది. అంటే ఇంకా ఎంత ఉంది? 1,30,000 సంవత్సరాలు ఒకటో భాగం మాత్రమే. కాబట్టి ఇంకా ఈ కలియుగంలో మొత్తము కూడా సంవత్సరాలు గడిచిపోయిన తర్వాత ఈ భూమి మీద 12 సంవత్సరాల పాటు మొత్తం తిరుగు లేకుండా వచ్చింది. మానవులు చేసేటువంటి యొక్క స్వార్థపూరితమైనటువంటి పూజలు, స్వార్థమైనటువంటి కోరికల చేత భగవంతుని ఆరాధించడం చేత విష్ణువుడు దేవేంద్రుడు వెళ్ళిపోయి దేవేంద్ర లోకానికి వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయిన తర్వాత 2 సంవత్సరాల పాటు భూమి మీద వర్షం లేకుండా పోతుంది. ఆ సమయంలో తాగడానికి నీళ్లు లేక, తినడానికి తిండి లేక మనుషులకు తీసుకొచ్చినటువంటి పరిస్థితి వెళ్ళిపోతుంది. ఆ సమయంలో మనకు కలియుగ ప్రత్యక్షమైనటువంటి శ్రీ తిరుమల తిరుపతి దేవస్థానం శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క దేవస్థానం దగ్గర నుంచి మనకు యాత్రమీ నది, ఆయన పాదాల దగ్గర ప్రవహించేటువంటి వేదా నది మనకు కొండల దగ్గర నుంచి కిందికి ప్రవహిస్తూ ఉంటుంది. ఆ నీళ్లు మాత్రమే మన యొక్క ఆర్థిక మొత్తానికి కూడా ఆధారమైనటువంటి రాష్ట్రం. ఆయన ద్వారా మనకు వచ్చేటువంటి ఆ నీళ్లు మాత్రమే ఆర్థిక మొత్తానికి తాగడానికి అవే నీళ్ళు ఇచ్చే రాష్ట్రం. అట్లా తాగడానికి నీళ్ళు వస్తాయి. కూలీలు పెట్టాలి, మొదలుపెట్టిన వాడు ముద్ద పెట్టాలి అంటారు. కానీ పెట్టినటువంటి వాడు కావాలిగా. అప్పుడు హిమవత్సికర పర్వతాల్లో ఆ అమ్మవారే శాకంబరి దేవిగా వృక్షంగా పుట్టి శాఖోపశాఖంగా విస్తరించి ఈ భూమి మీద ఆ విరజానికి ఎక్కడైతే పారుతూ వస్తున్నదో ఆ నదీ తీరాల వెంట ఆ యొక్క కాయల వెంట అమ్మవారు కొమ్మలు శాఖోపశాఖంగా విస్తరించి పండ్లు ఫలాలు కాస్తూ ఆ అమ్మవారు ఎవరైతే ఆరాధించుకుంటే ఆ చిత్తగిరి నమస్కారం చేసుకుంటారో, ఎవరికి ఆకలిగా అమ్మవారిని తెలుసుకుంటారో అటువంటి వారికి వెంటనే ఆ చేతులు ప్రదక్షిణ సాగేటువంటి కాయలు. అట్లా ఆ అమ్మవారు యావత్ భారతీయులందరికీ కూడాను శాకంబరీ దేవిగా శాఖలుగా ఉద్ధరించి వాళ్ళ యొక్క ఆకలి తీరుస్తున్నారు అన్ని. అందుకనే తినేటువంటి తిండి పరమ పవిత్రమైనటువంటిది. చెప్పులు వేసుకొని భోజనం చేయడము, మంచాల మీద కూర్చొని తినడము పరమ దరిద్రం. ఎప్పుడైనా సరే కాక ఏదైతే కుర్చీలో కూర్చొని లేకపోతే కింద కూర్చొని తినాలి. 90% కిందనే కూర్చొని తినాలి. 10% వేళ ముసలివాళ్ళు, ముక్కవాళ్ళు, రోగాలు ఆపరేషన్ చేసిన వాళ్ళు, కూర్చోలేని వాళ్ళు ఎవరైనా అనుకుంటే దాన్ని కూర్చోవచ్చు. కానీ 90% నుంచి కూడాను కింద కూర్చొనే భోజనం చేయాలి. అట్లా ఎప్పుడు కూడా శాకంబరీ దేవి అమ్మవారి యొక్క రూపాన్ని మనం తలుచుకుంటూ పండించేటువంటి పంటని ప్రతిదీ కూరగాయ కానీ ఏదైనా కానీ అన్నీ కూడా అమ్మవారి యొక్క సంకల్ప స్వరూపమే. ఎందుకు చేస్తున్నాము? భూమి మనకు సముద్రం యొక్క పండించేటువంటి విత్తనాన్ని తొలగింపజేసి